రైట్ రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్లు గోల్మాల్ జరిగింది. ఇక ఖాతాదారులకు తెలియకుండానే బ్యాంక్ లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నగదును విత్డ్రా చేశాడు. తన ఫిక్స్డ్ డిపాజిట్ కాలం ముగియడంతో ఒక మహిళ విత్డ్రాకు ప్రయత్నించగా ఇక అప్పటికే విత్డ్రా అయినట్లు కూడా గుర్తించింది. దీంతో మేనేజర్ నిలదీసింది. అప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై అనుమానం రాగా అతడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సదరు ఉద్యోగి ఇప్పటికే 6,04,000 రూపాయలను విత్డ్రా చేశాడని, ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు తెలిపారు. పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక కస్టమర్, ఆమె చాలా కాల క్రితం ఎఫ్డి చేసింది కొంత అమౌంట్ని. ఎఫ్డి చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీస్ని రెండింటిని ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకున్నారని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి. దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.